అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి షూ బాక్స్తో మంచి ఐడియాస్ అయితే మీకు చెప్తాను, చూపిస్తానమాట. ఇంక ఇప్పుడైతే ఒక్కటే తీసుకున్నాను, ఒక పెద్దది తీసుకున్నాను అనమాట. చిన్నది పక్కెట్టి కొంచెం పెద్దగా ఉన్నది తీసుకున్నాను. పెద్దది ఉన్నది తీసుకున్న తర్వాత ఇలాగ 4 వైపులా మూడు వైపులా ఉన్న ఎక్స్ట్రా లేవ్ అయితే తీసేసుకుంటున్నారనమాట. లేయర్ అయితే మొత్తం కట్ చేసుకొని ఇలాగ ఓపెన్గా సింగిల్గా పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే లోపల వైపు కొంచెం ప్లాస్టర్ అంటించుకుంటున్నాను, కొంచెం గట్టిగా ఉండడానికి. కొంచెం అది లేకపోతే కొంచెం కిందకి చేయి పెట్టి అనిస్తే దిగిపోయేలాగా ఉందనమాట. అందుకనేసి ప్లాస్టర్ అంటించుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. అలాగే అడుగు భాగం కూడా అదే విధంగా ప్లాస్టర్ అయితే అంటించుకోవాలి. సో ఫస్ట్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇలాగ నేను ప్లాస్టర్ అంటించేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లోపల వైపు బయట కొంచెం లేయర్ కట్ చేసుకున్నది అయితే కొంచెం ఎక్స్ట్రా ఉందండి. అది కట్ చేసుకుని లోపల ఎంత సైజు ఉందో అంత సైజు ఈక్వల్గా కట్ చేసుకుని అట్ట పెట్టి అయితే లోపల పెట్టుకున్నాను అనమాట. కొంచెం మందంగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. అలాగే దీనికి మనము కలర్ పేపర్ కానీ లేకపోతే గిఫ్ట్ పేపర్ కానీ లేకపోతే పెయింటింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, మన చాయిస్ అది. సో మీకు ఏది ఇష్టమైతే ఇంకా అది వేసుకోవచ్చు. నేనైతే కలర్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. సో కలర్ అయితే వేసేస్తున్నాను అనమాట. కలర్ పేపర్ ఈ విధంగా గమ్ముతో అంటించుకుంటూ కలర్ పేపర్ అనేది బాక్స్ అంతా ఇట్లాగా పైన అంటించేసుకోవాలన్నమాట. లోపల వైపు కూడా మీకు ఇష్టమైన కలర్ అయితే పెట్టించుకోవచ్చు. వైట్ మన న్యూస్ పేపర్లు కానీ లేకపోతే పిల్లల పుస్తకాలు ఉంటాయి కదా, సో అవి చింపైన పాతవి అనమాట, కొత్తవి కాదు. పాతవి అయితే ఈ విధంగా చింపుకొని అయితే అంటించుకోవచ్చు అనమాట, వైట్ పేపర్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా బాక్స్ చుట్టూరు కూడా ఈ విధంగా అయితే రెడ్ కలర్ పేపర్ అయితే అంటించేస్తున్నాను. విధంగా కలర్ పేపర్ లోపల బయట ఇలాగ అంటించేసుకున్నానండి. చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో, చాలా బాగుంది కదా. సో చాలా హెవీగా కూడా ఉంది అడుగు బాగాన. ఇందులో మనం నాప్కిన్స్ కానీ పిల్లలకి సంబంధించిన స్కూల్కి పంపించేటప్పుడు వెతుక్కుంటూ ఉంటాం కదా, బట్టలు ఎక్కడున్నాయా ఏంటి అనేసి. ఇట్లాగా చిన్న బాక్సులు ఇలా నాప్కిన్స్ పెట్టుకుంటే సపరేట్గా ఉంటాయి అనమాట, మనకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు. అది కాకుండా మనకు లేడీస్కి సంబంధించినవి అండర్వేర్స్ కానీ అన్నీ కూడా ఈ విధంగా ఒకేసారి పెట్టుకుంటే ఇలాంటి చిన్నవే బట్టలు అన్నీ కలిసిపోకుండా సపరేట్గా ఉంటాయి అనమాట. మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అనమాట, ఎత్తుక్కోకుండా. చూసారు కదా, ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ టిప్ అండి ఇది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట చేసుకుంటే. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా అయితే సెకండ్ బాక్స్ తీసుకున్నాను. ఇది కొంచెం సన్నగా కొంచెం పొడవుగా ఉందన్నమాట. ఇది దేనికి ఉపయోగపడ్డా అనేసి నేను ఆలోచిస్తే మంచి టిప్ అండి, చాలా యూజ్ఫుల్ టిప్ అనమాట. మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అలాగే ఫస్ట్ దానికి చేసినట్టు లోపల దీనికి కూడా ప్లాస్టర్ వేసేసుకుంటున్నాను, కొంచెం హెవీగా ఉండడానికి. అయితే బయట లోపల కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానికి కూడా కలర్ పేపర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ అయితే దీనికి వేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం సన్నగా ఉంది కదా, కొంచెం తక్కువగానే పడుతుంది. కావాలంటే కలర్ పేపర్ మీద మనం ఏదన్నా స్టోన్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానీ లేకపోతే పెయింటింగ్తో కానీ ఈ విధంగా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు కావాలితే ఇలాగ ప్లెయిన్గా ఉంచుకోవచ్చు, లేకపోతే మనకు ఇష్టమైన డిజైన్ ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను కలర్ పేపర్ అయితే అంటించేస్తున్నానండి గమ్ముతో. ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత కొంచెం పైన తగిలించుకోవడానికి హోల్ అయితే ఆల్రెడీ ఉంది చెప్పుల బాక్స్కి. ఇలాగ లోపల వైపులు కూడా అంటించేసుకోవాలి. నేను బ్లూ కలర్ పేపర్ అయితే లోపల వైపు సెట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే కొంచెం బ్లూ కలర్ అయితే బాగుంటుంది, కొంచెం అంటే నీట్గా కనిపిస్తుంది అనేసి. సో అదే కలర్ కాకుండా బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే లోపల మాత్రం ఇట్లాగా ఫినిషింగ్ బాగుంటుంది అనేసి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ వచ్చింది. అటు ఇటు లోపల కూడా అంటించేసుకున్న తర్వాత పైన కొంచెం హోల్ ఉంది కదా, ముందుగానే ఉందండి హోలు. సో అది మనం కొంచెం కలర్ పేపర్ కూడా యాడ్ చేసి హోల్ అయితే
ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. ఇది మనం కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఇట్లాగా ఒక హుక్స్కి అయితే తగిలించేసుకొని ఈ విధంగా అయితే మనకు కావాల్సిన వస్తువులన్నీ ఈజీగా తీసుకోవడానికి, పెట్టుకోవడానికి అయితే డైలీగా వాడుకునే అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇట్లా దువ్వాన్లు కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అలాగే చార్జర్స్ కానీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. వైర్లు అనేది తెగకుండా ఉంటాయి. అలాగే నేను కూడా తయారు చేసుకున్నానండి చెప్పుల బాక్స్తోనే. ఇలాగా స్టోరేజ్ వేసుకున్న బ్యాంగిల్స్ పాతవి పెట్టుకున్నాను అనమాట. దేనికి దానికి ఉపయోగపడుతుందని. థ్యాంక్ యూ.